వన్ మోర్ మినీ బ్లాగ్. టుడే టాపిక్ ఏంటి, ఫ్లవర్. ఆ ఫ్లవర్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని లీఫ్ అంటారు. ఇప్పుడు ఇలా లీఫ్లా మనం రెడీ చేసుకుంటే ఫ్లవర్లా టర్న్ అవుతుంది. ఓకేనా, ఫ్లవర్లా టర్న్ అవుతుంది మనకి మొత్తం. దానికి ఏమేం కావాలి, ఎలా రెడీ చేసుకోవాలి, ఈ లీఫ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా మనకి దేనికన్నా యూజ్ చేస్తాం కదా, మనకి ఇంటి దగ్గర ఇది లేకపోతే మనకి షాపులో దొరుకుతుంది. దీన్ని 10 రూపీస్ ఉంటుంది అంతే. మనకి దీని కాస్ట్ ఎంత ఉంటుంది, 10 రూపీస్ ఉంటుంది. మనకి ఈ పెన్సిల్ ఒకటి, మనకి వాడుతున్న పెన్సిల్ అయినా పర్వాలేదు, మనకి ఇప్పుడు కొత్తగా ఉన్న పెన్సిల్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకేనా, ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మేకింగ్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊలు ఒక చివరి నుంచి తీసుకోండి. మనకి ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు అప్పుడే కట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేస్తే మీకు ఏంటంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఈ చివరి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముడి చూడండి ఎలా వేస్తున్నాను ఏంటి అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెన్సిల్కి వేయాలి ముడి. ఇదిగోండి ఇలా పెన్సిల్కి ఇలా వేసాక మనం మామూలుగా ముడి ఎలా వేసుకుంటాం దేనికైనా అలా ముడి వేసేయండి. అదిగోండి ఇప్పుడు దీన్ని కట్ చేసేయండి, సిజర్స్తో కట్ చేసేయండి. దీన్ని ఇలా పెట్టాలి. ఇదిగోండి 2 ఫింగర్స్తో ఇలా అన్నారు. ఓకేనా, 2 ఫింగర్స్ ఉన్నాయా, దీని మధ్యలో నుంచి ఇలా రావాలి. ఓకేనా, చూడండి మనకి దీంట్లో ఒక ముడిలా పడుతుంది ఇక్కడ కింద. ఓకేనా, ముడిలా పడుతుంది. దీన్ని 2 ఫింగర్స్తో ఇలా అనాలి. ఒక 4 టైమ్స్ అలా ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్నే నీట్గా రాదు. ఎందుకంటే కొంచెం మేకింగ్ టైం పడుతుంది. కంపల్సరీ రావడానికి టైం అయితే కంపల్సరీ తీసుకుంటుంది. కాబట్టి కొంచెం ట్రై చేయండి. ఏంటంటే వెంటనే ఏదైనా వెంటనే రాదు కదా మనకి కొంచెం ట్రై చేయండి. అంటే ఇప్పుడు 2 కలర్ యూజ్ చేసి ఒక ఫ్లవర్ కింద తయారు చేయొచ్చు. అదైతే ఇంకా బాగుంటుంది, మనకి నీట్గా కూడా కనిపిస్తుంది. ఓకేనా, చూడండి ఇలా వేసుకున్నామా. తర్వాత చూడండి ఇంత లెంత్ తీసుకోండి. ఇంత లెంత్ తీసుకుంటే సరిపోతుంది మనకి కరెక్ట్. ఎందుకంటే ఇంక ఎక్స్ట్రా తీస్తే మీకు అదంతా వేస్ట్ అవుతుంది. అందుకని ఇంత అని చెప్తున్నాను నేను. ఇంతే తీసుకోండి, ఎక్కువ తీయొద్దు. ఏంటంటే మనం పైన వేయడానికి ఉపయోగపడటానికి ఎక్కువ తీయకండి, ఎందుకంటే వేస్ట్ అవుతుంది కనదంతా. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ సూదిలోకి మనం ఈ ఊలిని ఎక్కించాలి. మనం తీసుకోండి సూది అనేది. ఓకేనా, చూడండి నేను పూల్లోకి ఎక్కించేసాను. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి స్టాప్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా రెండు మధ్యలో నుంచి దీన్ని ఇలా 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 టర్న్ చేయాలి. ఓకే, ఇది మనకి ఇలా వేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇలా ఒక్కొక్క ఇప్పుడు చివర కూడా అలా వేసుకున్నాక ఇప్పుడు ఇలా ఈ చివరి ఉంది కదా, ఇది ఒకటి తీసుకుని ఇలా అనండి. దీంట్లోకి లోనకి అనండి. ఇలా మనకి ఇలా అన్నాక ఇలా వస్తుంది వెనక్కి. ఓకేనా, తర్వాత ఇక్కడ 4 ఇలా అనండి. 4 వెళ్ళాలి మనకి సూదిలోకి. 4 వెళ్ళామండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇలా టర్న్ చేశాక మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇలా పెట్టాలి. చూడండి అలా ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా జాగ్రత్తగా గమనిస్తే మీకు నీట్గా వచ్చేస్తుంది ఫ్లవర్. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ నెక్స్ట్ టైం అయితే బాగా వస్తుంది మనకి ఫస్ట్ ఊలు అంటే మీకు ఏంటంటే ఇంట్లో సూది కూడా సన్నంగానే ఉండాలి. ఓకేనా, లాంగ్గా ఉన్న సూది అయితే మనకి ఈ పెన్సిల్లో నుంచి రాదు. కాబట్టి సూది సన్నంగా ఉండాలి, అలాగే మనకి హోల్ పెద్దగా ఉండాలి, సూది సన్నంగా ఉండాలి. అప్పుడు ఇలా అయిపోయిందా చూడండి. ఇప్పుడు ఇలా దీన్ని ఇలా బయటకు తీసేయండి అంతే. పెన్సిల్ పని ఏమీ లేదు ఇంకప్పుడు. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక చివరి నుంచి ఇలా లాగండి. చూడండి నేను ఎలా లాగుతున్నాను ఏంటనేది కూడా చూడండి. దీన్ని మనం ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా మనకి ఇలా అంటే ఇలా అంటూ ఉండడం వల్ల నీట్గా వస్తుంది మనకి లీఫ్. ఓకేనా, చూడండి ఇలా మనకు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్. ఇలా అయితే ఇలా లీఫ్లా రెడీ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది పక్కన. ఇలా ఒక్కొక్క ఫ్లవర్ ఈ సెకండ్ చూడండి ఎంత బాగా టర్న్ అవుతుంది. ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకుని ఇలా ఫ్లవర్ డౌట్ ఉంటే మాత్రం నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ గాయ్స్.